నాకు ఒక అమ్మాయి కాల్ చేసి అంటే ఏమడుగుతుందంటే, మా హస్బెండ్‌కి నేను ఒక టాబ్లెట్ ఇస్తే అతని అంగం గట్టిగా పడుతుంది. ఇలాగే మేము పోతున్నాం సార్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. మీ దగ్గర ఏమైనా యునాని మందులున్నాయా? ఏదైనా టాబ్లెట్ ఏసుకోగానే అంగం గట్టిగా పడడానికి. ఎందుకంటే అసలు ఎరెక్షన్ రావట్లేదు అని చెప్పింది. అయితే నేను ఆమెకు చెప్పాను, అలా ఉండదమ్మా. ఎందుకంటే ఈ ఎరెక్షన్స్ ఇన్‌స్టంట్ మెడిసిన్స్ ఎప్పుడైనా వెళ్తే మీకు అది ఎక్కువ ప్రాబ్లమ్స్‌కి దారితీస్తది. అందుకే ఎప్పుడైనా సరే ఇన్‌స్టంట్ మెడిసిన్స్‌కి వెళ్ళకూడదు. అంటే మీకు ఏం ప్రాబ్లమ్ ఉందో దాన్ని దూరం జేసుకోవాలి. ఎప్పుడైనా సరే దాన్ని దూరం జేసుకుంటే మీకు అసలు ప్రాబ్లమ్ రాదు. ప్రాబ్లమ్ అసలు ఎరెక్షన్ ఎందుకు ఎరెక్షన్ రావట్లేదు చూడాలి. ఓకే. ఇప్పుడు ఎందుకు ఎరెక్షన్ రావట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన వెయిట్ ఎంతుంది? ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఆయన ఏం పని జేస్తాడు? ఒకటే జగల కూర్చుంటాడా? ఇన్‌యాక్టివిటీ పెరిగుందా? లేకపోతే ఇంతకుముందు ఆయనతో మాట్లాడితే మనకు తెలుస్తుంది హస్తప్రయోగం అలవాటు ఉండేనా? అతిగా హస్తప్రయోగం చేస్తుండేనా? ఏదైనా ఆయనకు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా? అంటే బాడీలో కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయా? అలాగే ఏదైనా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గాయా? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? యురేథ్రా ఏదైతే ఉంటుందో, అంగం ఏదైతే ఉంటుందో లోపల ఈ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోతుందా లేదా? ఏదైనా గుండె సమస్య ఉందా? హార్ట్ మంచిగా పంప్ చేస్తుందా లేదా? బీపీ ఉందా? ఆయనకు షుగర్ ఉందా? డయాబెటీస్ వలన కూడా అంగం గట్టిగా పడదు. ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడకుండా ఇవే ప్రశ్నలు మీరు మెడికల్ హాల్‌లో ఎయ్యరు గదా! ఆ టాబ్లెట్ ఇచ్చేయండి అని తీసుకొస్తారు, ఏసేస్తారు. ఈ బ్లూ టాబ్లెట్ గానివ్వండి, సుహాగ్రా, వయగ్రా ఇవన్నీ ఏంటి? ఇదే తప్పు చేస్తున్నారు మీరు. ఇన్ని ప్రశ్నలు అడిగితే ఒక డాక్టర్ ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఆయనకి ఏం అవసరమో అది ఇస్తారు. మీరు మోడర్న్ ఎలోపతిక్ డాక్టర్ దగ్గర వెళ్తే కూడా వాళ్ళేం చేస్తారు, ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా మీతోని అంత హిస్టరీ తీసుకొని, ఇన్వెస్టిగేషన్స్ చేయించి, మీ అంగంలో బ్లడ్ పోతుందా లేదా చెక్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాబ్లమ్ ఉందా? అంటే ఇప్పుడు మీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉందనుకోండి. మీ నరాలు ఎట్లయిపోతాయి రక్త నరాలంటే అవి 50, 48 ఇయర్స్ అట్లా అయిపోతాయన్నమాట. అయితే దాని వలన అంత బ్లడ్ సరఫరా అక్కడ వెళ్ళట్లేదు అని మీకు రిపోర్ట్ ఇస్తారు. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్స్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఎఫ్ఎస్‌హెచ్ ఇవన్నీ థైరాయిడ్ ఇవన్నీ టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత మీకు ఏం అవసరమో ఆ టాబ్లెట్స్ వాళ్ళు రాసిస్తారు. అది కరెక్ట్ మీకు అది ఉంటుంది. అందులో మనకు టెడ్లాఫిల్, అవినాఫిల్ ఇలాంటి టాబ్లెట్స్ సువాగ్రా, వయగ్రా ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మీకు చూసి ఏం అవసరమో అది ఇస్తారు. మేమేం చేస్తామంటే యూజువల్లీ మా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మేము శాశ్వత నివారణ కొరకు ట్రై చేస్తాము. మేము ఇచ్చే మెడిసిన్స్‌లో ఇన్‌స్టంట్ మెడిసిన్స్ ఉండవు. ఏవైనా సరే మీకు ఇన్‌స్టంట్ ఇచ్చి మీకు ఏదో చుక్కలు చూయించడం, మళ్ళీ రేపు ఈరోజు హీరో మళ్ళీ రేపు జీరో అలాంటివి మేము చెయ్యము. ఈ ట్రీట్మెంటే వేరు. లైంగిక సమస్యలకు ది బెస్ట్ యునాని ట్రీట్మెంట్. మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా డిసీజెస్ ఉన్నాయి. దానికి మనం ఆప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు అంటే మీ లైఫ్ సేవింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గరెళ్తే. అదంతా నేను ఒప్పుకుంటాను. కానీ లైంగిక సమస్యల కొరకు యునాని బెస్ట్. నేను అది గుద్ది చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ మెడిసిన్స్ వచ్చింది విదేశాల నుంచి. అక్కడి నుంచి వచ్చిన ఫార్ములాస్. ఇవన్నీ డెజర్ట్స్‌లో ఉన్న ట్రీస్ అవైతే ఉంటాయి గదా! అందులో ఒక రకమైన శక్తి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన కొన్ని ఫార్ములాస్, ఇక్కడ నుంచి కొన్ని ఇది ఇండియన్ మెడిసినే ఇది. ఇక్కడొచ్చింది వేలాది క్రితం ముందు. ఎలా తయారు దీని ఫార్ములేషన్స్ వేరు. ఇప్పుడు ఆయుర్వేదిక్, యునానిలో డిఫరెన్స్ ఏంటి? ఇది హల్వాలు అంటే 3 రకాల హల్వాలు ఉంటాయి. మాజూన్ అంటారు, దాన్ని జవారిష్ అంటారు, దాన్ని అలాగే ఇత్రిఫల్ అంటారు. ఇవన్నీ ఏంటంటే తయారు చేస్తాం హల్వాలు. క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో అంతా తయారు చేస్తాం ఆ మెడిసిన్స్. ఆ తయారు చేసే పద్ధతే అంటే ఆ యునాన్ నుంచి వచ్చిందనమాట. అది ఇక్కడ కూడా ఆప్ట్ చేశారు. వేలాది క్రితం నుంచి ఇక్కడుంది. అయితే ఇది కూడా ఇండియన్ మెడిసిన్‌లోనే వస్తది. ఇండియాలో ఉన్న వనమూలికలతో కూడా తయారు చేస్తారు. విదేశాల నుంచి కూడా వనమూలికలు ఏవైతే ఉంటావో అవి కూడా తెచ్చి తయారు చేస్తారు. అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. దాని ఫార్ములేషన్స్ వేరు, దాని పేరు వేరు. అయితే ఇప్పుడు ఈ లైంగిక సమస్యలకు మనం వాడే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ క్యూర్ కొరకు ఉంటాయి. మీరు వాడంగానే మీకు ఎరెక్షన్స్ రావాలని ఇప్పుడు మీరు అమ్మాయి కాల్ చేసింది. అప్పటిదప్పుడు టాబ్లెట్ ఏదైనా మాత్ర ఏసుకొని, బిళ్ళలేసుకొని ఆయన చేయగలుగుతున్నాడు. ఏమన్నా యునానీలో కూడా అలాంటివి ఉన్నాయా అంటే నో అని చెప్పేస్తాం. కంప్లీట్ ట్రీట్మెంట్ ఒక కిట్ వస్తది. ఇది ఒక సపోర్టింగ్ మెడిసిన్స్ ఏమైనా ఇస్తే మంచి ఎరెక్షన్స్ రావడానికి యునానీలో కొంచెం తయారు చేస్తాం మేము. అవి కూడా ఇస్తాం మేము. కానీ ఏందంటే దాని మీద రిలై అవ్వకూడదు.
మీరు వాడేది అసలు మెయిన్ కోర్స్. ఇవి వాడుతూనే మెల్లిమెల్లిగా నిదానంగా మీలో ప్రాబ్లమ్ ఉన్నది దూరం అవుతది. ఏం ప్రాబ్లమ్? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోయిందనుకోండి. అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోయాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోయాయి. ఎందుకు అలా అవుతుంది? సామాన్యంగా అతిగా బరువు. ఎవరిదైనా వెయిట్ ఎక్కువవుతే ఒకటే జగలో కూర్చొని ఉంటే అక్కడ ఫ్యాట్ ఎక్కువైపోతుంది. ఈ ఫ్యాట్ ఈస్ట్రోజన్‌లో కన్వర్ట్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. చూడండి ఎప్పుడైనా ఇవి బ్యాలెన్స్డ్ ఉండాలి. ఎప్పుడైనా సరే మేల్‌లో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉండాలి, టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండాలి. అమ్మాయిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, టెస్టోస్టెరాన్ తక్కువ ఉండాలి. ఇంబాలెన్స్ అయిపోతే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఒకవేళ అబ్బాయిలో వచ్చేస్తే ఎక్కువ అయిపోతే ఈ అతనికి కూడా బ్రెస్ట్ రావడం, అలాగే అతనికి ఏంటంటే అతనికి ఈ ఎరెక్షన్ ప్రాబ్లం రావడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మాయిలో టెస్టోస్టెరాన్ ఎక్కువైపోతే మీసాలు రావడం, అలా హార్స్నెస్ ఆఫ్ వాయిస్ అబ్బాయిలో వాయిస్ రావడం ఇలాంటివి అవుతాయి. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి దారితీస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్లకు మనము హార్మోన్స్కి ఇచ్చేస్తే ఎరెక్షన్స్ దూరం అయిపోతుంది. అక్కడ మనం ఇన్స్టెంట్ ఏదైనా టాబ్లెట్ ఇచ్చి బ్లడ్ ఫ్లో చేస్తూ ఉంటే ఈ ఇబ్బందులు, ఈ ప్రాబ్లంలు, ఈ కాజెస్ అలాగే ఉండిపోతాయి. సో నేను చెప్పదలసింది ఏంటంటే మన కాజ్ తెలియాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకు అంటే పెళ్ళైన తర్వాత 2 ఇయర్స్ వరకు మంచిగా కలిసాడు. కానీ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రావట్లేదు సార్ అంటున్నాడు. ఎందుకంటే అతను చేసే పని ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అతను ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి స్ట్రెస్ ఎక్కువ. అతను ఒకటే దగ్గర కూర్చొని ఇన్యాక్టివిటీ చెప్తున్నాడు అతను. స్ట్రెస్ ఎంత అంటే నాకు అసలు నేను పని చేయలేకపోతున్నాను, నైట్ డ్యూటీస్ చాలా వస్తున్నాయి అంటున్నాడు. నైట్ డ్యూటీస్ రావడం వలన హార్మోన్ లెవెల్స్ తగ్గాయి, టెస్టోస్టెరాన్ తగ్గింది, కార్టిజాన్ లెవెల్స్ ఎక్కువయ్యాయి, అండ్ నిద్ర లేదు. మళ్ళీ దాంతోపాటు స్ట్రెస్ ఎక్కువ అంటే కార్టిజాన్స్ మళ్ళీ ఎక్కువ అవుతాయి. అలాగే అతను పర్ఫామ్ చేయాలనుకుంటే అసలు అంగం గట్టిగా పడుతుంది కానీ పడిపోతుంది. అయితే దాంతోపాటు ఇక రాత్రిపూట ఉండి ఒక అలవాటు ఇంకా హస్తప్రయోగం, మళ్ళీ ఏంటంటే స్మోకింగ్, మళ్ళీ మందు, వీక్లీ వన్స్ పబ్బులు అవన్నీ ఉంటాయి. దానివలన వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కారణాలు ఏవైతున్నాయో అది కనుక్కుంటే ది బెస్ట్ ట్రీట్మెంట్ చేయవచ్చు. అంతేగాని మెడికల్ హాల్లోకి వెళ్ళి ఇక్కడెళ్ళి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకొని ఉన్నది చెడగొట్టుకోవడం అది మంచిది కాదు. ఎప్పుడైనా సరే మేము ఎంకరేజ్ చేయము. యునానీలో శాశ్వత పరిష్కారం కొరకు మీరు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, రావచ్చు. కంప్లీట్ క్యూర్కు ఎప్పుడైనా సరే టెంపరరీ మెడిసిన్స్ కొరకు వెళ్ళకండి. ఇన్స్టెంట్ మెడిసిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఇన్స్టెంట్ మెడిసిన్స్ వాడితే మీ ప్రాబ్లం అలాగే ఉండిపోద్ది, ఎక్కువవుతుంది. ఐ హోప్ ఈ వీడియో అంతా మీకు అర్థమైంది. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. కంప్లీట్ ట్రీట్మెంట్ కొరకు నాతో కాంటాక్ట్ అవ్వండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.